తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నిలువెత్తు కుమారుడిని ప్రియుడితో కలిసి కన్నతల్లే తుదముట్టించింది. అనుమానం రాకుండా కుమారుడు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పరిహార డబ్బు కోసం ఆశపడి కోర్టు మెట్లెక్కింది. మిస్సింగ్ కేసులో సరిగ్గా దర్యాప్తు చేయడం లేదంటూ పోలీసులపైనే తిరగబడింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేయగా ఆ తల్లి దారుణాలు బయటపడ్డాయి. కుటుంబ బంధాలకి మచ్చ తెచ్చే ఈ ఘటన కర్నూలు జిల్లా బహినేహాలులో వెలుగు చూసింది. నిజం నిగ్గు తేలిన వేళ ఆ తల్లి అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనమైంది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాలుకు చెందిన చిన్నమల్లయ్య, గంగమ్మ దంపతులకు 2 కుమారులు, ఓ కుమార్తె సంతానం. చిన్నమల్లయ్య కొంతకాలం క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. గంగమ్మకు ఆదోనికి చెందిన బంధువు దుర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దుర్గప్ప తరచూ ఇంటికి రావడం నచ్చని గంగమ్మ కుమారుడు 17 ఏళ్ల వీరేష్ అతనితో పలుమార్లు గొడవ పడ్డాడు. వీరేష్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న గంగమ్మ, దుర్గప్ప 2024 నవంబర్లో ఇంట్లోనే అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేసి బైక్పై తీసుకెళ్లి సమీప శ్మశాన వాటికలో పాతిపెట్టారు. తన కుమారుడు కనిపించడం లేదని 2024 నవంబర్ 11న గంగమ్మ కౌతాళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కేసును కొలిక్కి తేలేకపోయారు. హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని కొందరు సలహా ఇవ్వడంతో గంగమ్మకు ఆశ కలిగింది. కుమారుడి ఆచూకీ తెలియడం లేదని, పోలీసులు సరిగ్గా వెతకడం లేదని ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వీరేష్ అదృశ్యంపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. దీనిపై స్పందించిన డీజీపీ ఈ కేసు దర్యాప్తును గుంటూరు సీసీఎస్ అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీ రవికుమార్ తదితరులతో సిట్ వేశారు. 2 వారాలుగా సిట్ సభ్యులు ఆరా తీయగా గంగమ్మ కిరాతకం బయటపడింది. వీరేష్ ను గంగమ్మ, దుర్గప్ప కలిసి చంపేసినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులు ఆదివారం హోసళ్లికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. అస్థిపంజరం వద్ద దొరికిన తాడు, టవల్, దుప్పటి చూసి మృతుడి కుటుంబ సభ్యులు అవి వీరేష్వని గుర్తించారు. అధికారులు అస్థిపంజరం నుంచి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామని తెలిపారు. ఇంతలో ఆదివారం గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. అనారోగ్యంతో 2 రోజుల కిందట గంగమ్మ ఆదోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి శనివారం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య బదినేహాలుకు తీసుకొచ్చి హడావుడిగా అంత్యక్రియలు జరిపించారు. కాగా గంగమ్మది లాకప్ డెత్ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగమ్మను పోలీసులు విచారణకు తీసుకెళ్లాకే లాకప్లో చనిపోయిందని గ్రామస్తులు ఆరోపించారు. సహజ మరణమే అయితే పోలీసుల పర్యవేక్షణలో హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు జరిపించారని ప్రశ్నించారు. సిట్ అధికారులకు ఈనాడు ప్రతినిధులు ఫోన్ చేయగా స్పందించలేదు. గంగమ్మది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరేష్ హత్య కేసులో దుర్గప్పను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.